గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతి భద్రతలతో జరుపుకుందామని రూరల్ సీఎస్ శ్రీనివాస్ గణేష్ మండపాల నిర్వాహకులకు సూచించారు. శనివారం వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండప నిర్వాహకులతో సమావేశాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మండపాల నమోదు తప్పనిసరిగా పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా మండప నిర్వాహకులు తమ మండపాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. భద్రతా చర్యలు మండపాలను ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు ఆటంకం కలగకుండా నిర్మించుకోవాలి. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు, వాలంటీర్లు, ఫైర్ ఎగ్జిస్టర్లు, నీటి బిందెలు, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ కలెక్షన్లు విద్యుత్ శాఖ అనుమతి పత్రంతోనే తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడడం, అసభ్యకర నృత్యాలు, ఇతరులను కించపరిచేలా పాటలు, ప్రసంగాలు పూర్తిగా నిషేధం. అలాగే ఫ్లెక్సీలు, వదంతులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సౌండ్ సిస్టమ్ పరిమితులు, డీజేలకు అనుమతి లేదని, చిన్న స్పీకర్లు మాత్రమే పోలీస్ అనుమతితో ఏర్పాటు చేయాలని, రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్ వినియోగించరాదని తెలిపారు. శోభాయాత్ర మార్గదర్శకాలు నిమజ్జన సమయానికి పూర్తయ్యేలా శోభాయాత్ర నిర్వహించాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభయాత్రలో టపాసులు పేల్చడం, రంగులు జల్లడం, కించపరిచే స్లోగన్లు చేయడం నిషేధమని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక సూచనలు మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాలు కండిషన్ లో ఉండాలని, డ్రైవర్ వద్ద లైసెన్స్ మరియు పేపర్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులు నిర్వహించుకోవడానికి ప్రతి మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ అంజయ్య, రూరల్ మండలాల గణేష్ మండపాల నిర్వాహకులతో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైతే మనం లాస్ట్ పండుగ నిర్వహించుకున్న దాంట్లో కూడా ఇన్సిడెంట్ ఏంటి జరగలేదు. మన దగ్గర మీరు ఇప్పుడు తీసుకెళ్తుంటే వైరు దానికి డెకరేషన్ చేసుకుంటాం మనం. తర్వాత నిమజ్జనం రోజు ఊరేగింపు ఉంటుంది, దానికి డెకరేషన్ చేస్తాం. మధ్యలో నిమజ్జనం వెళ్ళే క్రమంలో అక్కడక్కడ వైర్లు వస్తుంటాయి, మన సర్వీస్ వైర్లు, ఇంటి కనెక్షన్ అవి. ఎక్కడ కూడా మనకు ప్రమాదం జరగకుండా పీస్ఫుల్గా, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనం జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ చేయడాన్ని కూడా మన ఒకటి ఆన్లైన్ లింక్ ఉంది కదా, దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే అదేదో మీకు పర్మిషన్ అని కాదు, మా దగ్గర మా మండలంలో ఎన్ని వినాయకులు ఉన్నాయని మనకు ఒక కౌంట్ ఉంటుంది. అది ఎక్కడ ఉన్నది అనేది మాకు ఒక ఐడియా కోసం, అది నిమజ్జనం అయిందా కాలేదా, అది ఏ రోడ్లో ఉన్నది అనేది మాకు ఒక అవగాహన కోసం మీకు ఒక లింక్ ఇచ్చిండ్రు. దాంట్లో మీరు చేసుకోండి, దానికి మా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. తర్వాత మీరు చేసే మండపం కొంచెం స్ట్రాంగ్గా చేయండి. అంటే ఒక్కొక్కసారి మీరు పూజలు చేస్తారు, విగ్రహం పెట్టిన తర్వాత కుంకుమ పూజ అని, లేదంటే అయ్యగారు వస్తారని, ఒక మీరు అనుకునే దానికంటే ఎక్కువ మంది స్టేజ్ మీదకి బేస్మెంట్ మీద ఎక్కిరనుకోండి, పూలు వెళ్ళాగా సైడ్ కోరికలాగా కాకుండా కొంచెం మీకు అవగాహన ఉంటుంది కదా ఎంతమంది ఆపుతుందని, కొంచెం దూరంగా వేసుకోండి స్ట్రాంగ్గా. నుండి పర్మిషన్ తీసుకోండి, అది ఎంత తక్కువ ఫీజులోనే ఉంటుందో అవసరమైతే ఫీజు కూడా మాఫీ చేసుకోవచ్చు, కానీ కంపల్సరీగా మీరు అది పర్మిషన్ తీసుకోండి. తర్వాత వైరు, కేబుల్ కొంచెం మంచి బ్రాండెడ్ కేబుల్ వాడండి. ఎలాగో మీరు దానికోసం ఎంతో కొంత మీరు పండుగ కోసం డబ్బులు అయితే వెచ్చిస్తారు కాబట్టి వైరు కూడా కంపల్సరీగా మంచి వైరు, బ్రాండెడ్ వైరు వాడండి. తర్వాత ప్రతి మండపం దగ్గర ఎప్పుడు అంటే 24 అవర్స్లో కూడా ఒక 2 పర్సన్లు ఉన్న మీ ఆ మండపాన్ని సంబంధించిన ఆర్గనైజర్ తరఫున ఒక 2 వ్యక్తులన్నా ఉండేలాగా చూసుకోండి. ఏదైనా జరగచ్చు, అంటే మీరు లేని సందర్భంలో ఎవరో ఒక బాధ్యత తీసుకొని ఎవరో ఒకరు ఉంటే అక్కడ సరిపోతుంది. ఇప్పుడు మీరు అక్కడ లడ్డు పెడతారు, ఉండి పెడతారు, దీపం ఉంటుంది, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఉంటే తొందరగా రెస్పాన్స్ కావడానికి, ఏదైనా జరగాలని జరిగినా 100 కాల్ చేయడం. మా కానిస్టేబుల్ సెక్టార్ వైపు ఉంటారు, వాళ్ళు నిర్వాహకులు. ముందే చెప్తున్నాం, మీరు ఒక విగ్రహాన్ని రోడ్డు మీద పెడుతున్నారు, పూజ చేపిస్తున్నారంటే ఆ మండపానికి సంబంధించి ఏది జరిగినా కూడా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలిసి ఉండాలి. లేదా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని అడగడం, మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం అది చేయకండి. తర్వాత 10 వరకు, నైట్ 10 వరకు ఎన్ని పాటలు పెట్టినా, ఎన్ని పూజ ఏదైనా కార్యక్రమాలు పెట్టినా 10 తర్వాత కొంచెం మైక్స్ ఆఫ్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది.
భజనకు సంబంధించిన పాటలే పెట్టుకోండి. తర్వాత ఎవరిని కూడా కించపరిచే విధంగా, అంటే వేరే మతస్థులను కానీ వేరే వర్గాన్ని కానీ మనకి కించపరిచే స్లోగన్స్, పాటలు అటువంటివి కూడా ఉండకూడదు. గణేష్ పండుగ అంటే గణేష్ పండుగ లాగా చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్లు జరగవచ్చు, అంటే మా పిల్లల్ని డ్యాన్స్ చేయించలేదు మీరు, వాళ్ళతో చేయించారు. కొంతమంది కొన్ని ఇష్యూలు జరుగుతుంటాయి, మా వాళ్ళని ఎందుకు పిలవలేదు అది అట్లాంటిది ఏదైనా ఉంటే మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. లేదు సార్ మా దగ్గర చిన్న ఈ ప్రోగ్రామ్ చేస్తా అనుకుంటున్నాం అట్లా. అన్నదానంలో కూడా చెప్పండి. జస్ట్ అయితే మీరు అనుకున్నంత మీకు మీరు ఎంతైతే ఎంజాయ్ చేస్తా అనుకుంటారో అంత ఎంజాయ్ చేసి కొంచెం ఈ టైం లోపల ఆ విగ్రహాలు అనేవి నీళ్ళలో పడతాయి. ఆ నీళ్ళలో పడేటప్పుడు కూడా మీరు కిరాలు వేస్తుందా, తర్వాత చెరువులు వేస్తుందా, మామూలుగా ఏదైనా వాగు ఉంటే వాగులు వేస్తుందా, దాంట్లో జాగ్రత్తగా వేయండి. వేసేటప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కోసారి ఏదైనా హుక్కు మన స్ట్రేట్కు జరిగి అది జరిగి మనం ఆ విగ్రహం తిరిగి పోవడం కూడా జరుగుతుంది.